మంచిర్యాల జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నాయకుల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న జిల్లా సమగ్ర నివేదిక. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో త్రాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో నిరంతరాయంగా నీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గణపతి తదితర అధికారులతో కలిసి వేసవిలో త్రాగునీటి సరఫరా నిర్వహణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో జిల్లాలోని ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. కుష్ఠవ్యాధి సంపూర్ణ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. కుష్ఠవ్యాధి నిర్మూలనకు చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ నాయక్ మాట్లాడుతూ, కుష్ఠవ్యాధిని నిర్మూలించడానికి, ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని అన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యులు ఐసీడీఎస్ తో సమన్వయం చేసుకుంటూ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని గాంధారి కిల్లా వద్ద ఆదివాసీల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ జాతర 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ, జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 44 లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు. గిరిజన తెగ అయిన నాయక్ పోడ్ కులానికి సంక్షేమ భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన భూమితో పాటు 20 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో గాంధారి కిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 80 మంది విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలను అందించారు. వారిలో 3 విద్యార్థులకు మెరుగైన చికిత్స నిమిత్తం కంటి ఆసుపత్రికి సిఫార్సు చేశామని హరీష్ రాజ్ తెలిపారు. కవ్వాలు పులుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందికి అడవిలో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన శిక్షణను అందించారు. జన్నారలోని ఐటీడీసీ కేంద్రంలో వన్యప్రాణుల అధ్యయన కేంద్రం సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ శాస్త్రవేత్త నరేంద్ర కోదండపాణి ఆధ్వర్యంలో ఈ శిక్షణ సాగింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అటవీ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కార్యక్రమంలో వివరించారు. అగ్ని ప్రమాదాలు అరికట్టడానికి శాస్త్రీయ పద్ధతులను అమలు చేసేందుకు అవసరమైన సూచనలు చేశారు. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు సరైన ప్రణాళికలను రూపొందించి వాటిని సక్రమంగా అమలు చేయాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వీటిని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని శ్రీరాంపూర్, మందమరి ప్రాంతాల్లోని బొగ్గు గనులను సింగరేణి సంస్థ సీఎండీ బలరాం సందర్శించారు. గనుల వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులతో బలరాం మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు రక్షణ, ఉత్పత్తి రెండూ ముఖ్యమే అని అన్నారు. సింగరేణిని తమ సంస్థగా భావించి ఉత్పత్తి శాతాన్ని పెంచేలా కార్మికులందరూ కృషి చేయాలని కోరారు. విద్యుత్తు డిమాండ్కు సరిపడా బొగ్గు సరఫరా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. త్వరలో గోదావరి ఖనిలో ఉన్న సింగరేణి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునికీకరిస్తామని అన్నారు. సింగరేణి పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు కూడా బలరాం తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. 16 జెడ్పీటీసీ స్థానాలు, 129 ఎంపీటీసీ స్థానాలకు 714 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 3,76,882 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాండూరులో శివాజీ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.